ఎన్టీఆర్ ఆస్తులకు సంబంధించి చివరి పోరాటంలో కూడా లక్ష్మీ పార్వతి ఓడిపోయారు. దేని గురించి చివరి పోరాటం అంటే అందరికీ తెలిసిన బసవతారకం ట్రస్ట్. ఈ ట్రస్ట్కి నన్ను మేనేజింగ్ ట్రస్టీగా పెట్టాలి. దీనికి సంబంధించి ఎన్టీ రామారావు గారు 1995 నవంబర్ 18వ తేదీన ఒక సప్లిమెంటరీ వీలునామా ఎగ్జిక్యూట్ చేశారు అని చెప్పి లక్ష్మీ పార్వతి కోర్టులో కేసు వేశారు. చాలా కాలం నుంచి కేసు నడుస్తోంది, 2009 నుంచి. తాజాగా తెలంగాణ హైకోర్టు దీని మీద తీర్పు ఇచ్చింది. ఈ తీర్పులో లక్ష్మీ పార్వతి గారి వాదనలు కొట్టేసింది హైకోర్టు. ఆవిడ క్లెయిమ్ ఏంటి? ఎన్టీఆర్ చనిపోయే ముందు ఒక సప్లిమెంటరీ వీలునామా ఎగ్జిక్యూట్ చేశారు. దీనికి సంబంధించి ఇద్దరు సాక్షులు కూడా ఉన్నారు. అందులో సాక్షి సంతకాలు పెట్టారు ఇద్దరు, అంటే ఆవిడ చూపించిన విల్లులో. అయితే అందులో ఒక ఆయన చనిపోయారు. ఆయన చనిపోయారు కాబట్టి ఆయన కొడుకును సాక్షిగా పెట్టాలి అని కోరింది ఆవిడ. ఇంతలోకి రెండో సాక్షి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సాక్షి సంతకం పెట్టారో ఆ విల్లులో, ఆయన కూడా బతికే ఉన్నాడని తెలిసింది. ఆయన తీసుకొస్తాను అని చెప్పింది లక్ష్మీ పార్వతి గారు. అయితే ఆ తర్వాత ఇద్దరు చనిపోయారని తెలిసింది. ఇద్దరు చనిపోతే అందులో ఒక సాక్షి జె వెంకట సుబ్బయ్య అని ఆయన కొడుకు జేవి ప్రసాదరావు, ఆయన సాక్షిగా పెట్టండి, ఎందుకంటే ఆయన గుర్తుపడతాడు వెంకట సుబ్బయ్య గారి సంతకాన్ని ఆ వీలునామా మీద ఆయన కొడుకు గుర్తుపడతాడు. కాబట్టి దాని ఆధారంగా బసవతారకం ట్రస్ట్కి నన్ను మేనేజింగ్ ట్రస్టీ చేయండి అనేది ఆవిడ కోరింది అదనమాట కోర్టులో. లక్ష్మీ పార్వతి వాదనలకు అనుకూలంగా 2018లో కింది కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని బాలకృష్ణ, హరికృష్ణ సవాలు చేస్తూ హైకోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు హైకోర్టు తీర్పు వచ్చింది. ఈ తీర్పులో లక్ష్మీ పార్వతి గారి వాదనలు చెల్లవు. మీరు సాక్షులు అని చెప్తున్న వాడు చనిపోతే వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి ఆయన సాక్షి అనటానికి వీల్లేదు అని చెప్పింది హైకోర్టు. అంటే ఎన్టీ రామారావు గారు తన సప్లిమెంటరీ బిల్లు ద్వారా నన్ను మేనేజింగ్ ట్రస్టీగా చేశారు ఈ బసవతారకం ట్రస్ట్కి అని చెప్పిన మాటలకి, చూపించిన డాక్యుమెంట్కి ఎటువంటి ఆధారాలు లేవు. ఎందుకంటే సాక్షులు అని చెప్పేవాళ్ళు కూడా ఇప్పుడు బతికిలేరు. అందుకని ఇది చెల్లదు అన్నారు. అంటే ఆటోమేటిక్గా బసవతారకం ట్రస్ట్ తోటి లక్ష్మీ పార్వతి గారికి ఇటువంటి సంబంధం ఉండదు. యాక్చువల్గా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని పెట్టింది 2000 సంవత్సరంలో. మరి 95లో విల్ ఏమిటి అంటే, యాక్చువల్గా బసవతారకం గారు క్యాన్సర్ తోటి చనిపోయింది 1984లో. ఆవిడ క్యాన్సర్తో చనిపోయింది కాబట్టి ఆవిడ స్మృతిలో ఒక క్యాన్సర్ ఆసుపత్రిని పెట్టాలి అనుకున్నారు. అయితే 95 తర్వాత గొడవలు జరగడం, ఎన్టీఆర్ గారు పదవి నుంచి దిగిపోవడం, ఇవన్నీ జరిగినాయి కాబట్టి దీని మీద ఎవరూ దృష్టి పెట్టలేదు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పదవిలోకి వచ్చాడు, అధికారంలోకి వచ్చాడు, ఎన్టీ రామారావు గారు మరణించారు. అప్పుడు 2000 సంవత్సరంలో ఎన్ఆర్ఐల సహాయంతో క్యాన్సర్ ఆసుపత్రిని పెట్టారు. అందుకనే హైదరాబాద్లో ఉన్న క్యాన్సర్ ఆసుపత్రి పేరు ఇప్పటికీ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్. 2018లో కింది కోర్టులో లక్ష్మీ పార్వతి గెలిచినప్పుడు హైకోర్టులో పిటిషన్లు వేసింది నందమూరి బాలకృష్ణ, నందమూరి హరికృష్ణ అన్నదమ్ములు ఇద్దరు వేశారు. అంటే అప్పట్లో వాళ్ళు ఈ ట్రస్ట్ సభ్యులుగా ఉండేవాళ్ళు. నిజానికి చాలామంది గుర్తుండే ఉంటుంది, గతంలో కోడెల శివప్రసాదరావు గారు చాలా కీలకమైన పాత్ర పోషించారు ఈ బసవతారకం ట్రస్ట్లో క్యాన్సర్ ఆసుపత్రి స్థాపనలో. అయితే ఇప్పుడు తాజాగా చెక్ చేస్తే ఈ బసవతారకం ఆసుపత్రిలో ఎవరెవరు ఉన్నారు అని అందరికీ తెలుసు. బాలకృష్ణ ఉన్నారు, ఆయనే మేనేజింగ్ ట్రస్టీ అండ్ చైర్మన్ అన్నారు నందమూరి బాలకృష్ణని. ఆయన కాకుండా ఎవరున్నారు అని చూస్తే డాక్టర్ దత్తాత్రేయుడు నోరి అని ఉన్నారు. ఆయన చాలా ప్రముఖుడు, అందరికీ తెలుసు, పెద్ద డాక్టరు. జేఎస్ఆర్ ప్రసాద్ ట్రెజరర్ అట ట్రస్ట్ బోర్డుకి. నామా నాగేశ్వరరావు గారు గతంలో టీడీపీలో ఉండేవాడు, తర్వాత ఆయన బీఆర్ఎస్లోకి వెళ్ళాడు, ఆయన కంటిన్యూ అవుతున్నాడు. ఆయన కాకుండా డాక్టర్ గడ్డం దశరథరామిరెడ్డి, ఆయన కూడా ట్రస్ట్ బోర్డులో మెంబర్గా ఉన్నారు. ఎం శ్రీభరత్ అంటే బాలకృష్ణ రెండో అల్లుడు, నారా లోకేష్కి తోడల్లుడు అనమాట, ఆయన మెంబర్గా ఉన్నాడు. డాక్టర్ రాఘవరావు పోలవరపు, ఆయన మెంబర్గా ఉన్నారు. నారా బ్రాహ్మణి బాలకృష్ణ కూతురు, ఆవిడ మెంబర్గా ఉన్నారు. ఇప్పుడు మిగతా వాళ్ళంతా కూడా అక్కడ పనిచేసేవాళ్ళు. డాక్టర్ కె కృష్ణయ్య గారేమో CEO, అలా మిగతా వాళ్ళ పేర్లు ఉన్నాయి. డాక్టర్ సునీల్ టండన్, ఈయనేమో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అట్లా. సో ఇది కంప్లీట్గా ప్రస్తుతం బాలకృష్ణ ఫ్యామిలీ చేతిలో ఉందన్నమాట. మొత్తానికి లక్ష్మీ పార్వతి ఈ చివరి కేసులో కూడా విజయం సాధించలేకపోయారు. దీంతో ఎన్టీఆర్ గారి ఫ్యామిలీకి లక్ష్మీ పార్వతికి మధ్య ఆస్తుల తగాదాలు ఒక ముగింపుకు వచ్చినట్టే.